హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణానికి రైల్వే శాఖ చేపట్టిన ప్రాథమిక సర్వే తుది దశకు చేరుకుంది. వచ్చే మార్చి నాటికి ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ సర్వే పూర్తి కానుంది. పెట్ సర్వేకు రైల్వే శాఖ గత ఏడాది మే నెలలో SM కన్సల్టెన్సీని ఎంపిక చేసింది. ఈ సర్వే నివేదిక ఆధారంగా సమగ్రమైన సర్వే కోసం మరో కన్సల్టెన్సీని ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రస్తుతానికి 20,000 కోట్లకు పైగా వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ పనులు ప్రారంభించే నాటికి నిర్మాణ వ్యయం ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పెట్ సర్వేలో భాగంగా ఎంపిక చేసిన రూట్లలో ఇంజనీరింగ్ అంశాలపై అధ్యయనం చేశారు. ఎక్కడెక్కడ వంతెనలు, ఇతర నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే దానిపై కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇక 2 మార్గాల్లో ప్రస్తుతం రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో హై స్పీడ్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ, డిమాండ్ ఎలా ఉంటుందనే అంశాలపైన కూడా పెట్ సర్వే నివేదికలో పొందుపరచనున్నారు. దీని ఆధారంగా చేపట్టబోయే DPR సర్వేకు 6 నుంచి 8 నెలలకు పైగా సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ హై స్పీడ్ రైలు అందుబాటులోకి వస్తే శంషాబాద్ నుంచి 4.5 గంటల్లోనే విశాఖకు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం జంట నగరాల నుంచి రైలులో విశాఖకు వెళ్లేందుకు 12 నుంచి 13 గంటల సమయం పడుతుంది. వందే భారత్ మాత్రం 9 గంటల్లో చేరుకుంటుంది. హైదరాబాద్ నుంచి విశాఖకు నిత్యం 10 రెగ్యులర్ రైళ్లు, మరో 12 వీక్లీ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. రోజుకు 25,000 మందికి పైగా రాకపోకలు సాగిస్తుండగా మరో 30,000 మంది వీక్లీ ట్రైన్లలో ప్రయాణిస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ప్రతిరోజు సుమారు 55,000 వివిధ రాష్ట్రాల నుండి వస్తుండగా మరో 10,000 మందికి పైగా ఇతర దేశాల నుండి హైదరాబాద్ వస్తున్నారు. ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ నిర్మాణం జరిగితే విశాఖకు వెళ్లాలనుకునే వారు తొందరగా విజయవాడ, విశాఖ వంటి తదితర ప్రాంతాలకు చేరుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు రైలు ప్రయాణికులు, అటు విమాన ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని 2 తెలుగు రాష్ట్రాల్లోని రాజధానులను అనుసంధానం చేసే విధంగా ఈ హై స్పీడ్ కారిడార్ను నిర్మించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. సకాలంలో ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమైతే రానున్న 5-6 ఏళ్లలో తెలుగు రాష్ట్రాలకు హై స్పీడ్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇదిలా ఉంటే ఇటీవల దేశంలో జరుగుతున్న కొన్ని రైలు ప్రమాదాలు ప్రస్తుతం వినియోగంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంపై కొన్ని అనుమానాలను కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో నిర్మించబోయే హై స్పీడ్ రైలు కారిడార్కు ఎలాంటి సాంకేతికతను ఉపయోగించాలన్న దానిపై రైల్వే అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం దేశంలోని రైళ్లు నేల మీద నిర్మించిన ట్రాక్లపైనే నడుస్తున్నాయి. ప్రధాన నగరాల్లో, మెట్రోలకు మాత్రం ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించారు. ఈ క్రమంలో పటిష్టమైన ట్రాక్ వ్యవస్థ, అత్యధిక వేగం, ప్రయాణికుల భద్రత వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని హై స్పీడ్ రైళ్లకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తేనే బాగుంటుందని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. అయితే 922 కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్ నిర్మాణానికి భారీ వ్యయం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడున్న అంచనాలకు రెట్టింపులో ఖర్చు చేయాల్సి వస్తుంది. నేలపైనే హై స్పీడ్ కారిడార్ నిర్మిస్తే నిర్మాణ వ్యయం కూడా తగ్గే అవకాశం ఉంది. ఈ రెండింటిలో ఏ పద్ధతిని ఎంపిక చేసుకోవాలనే అంశంపైన DPR తర్వాతే ఓ అంచనాకు వస్తామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే కొత్త రైల్వే రూట్లను ఏర్పాటు చేయడం ఒక సవాలైతే దానికి కోసం ఉపయోగించే విద్యుత్ తయారీ కూడా మరో సవాల్గా మారనుంది. ఈ నేపథ్యంలో శంషాబాద్ టు విశాఖ హై స్పీడ్ రైల్వే లైన్ కోసం విద్యుత్ ఉత్పాదకతపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటికే హైదరాబాద్లో అందుబాటులోకి రానున్న 4వ టెర్మినల్ కోసం సోలార్ ప్రాజెక్టును చేపట్టారు. ఇందుకు చెర్లపల్లి రైల్వే స్టేషన్లో విద్యుత్ సరఫరా కోసం 93,75,00,000 రూపాయలను కేంద్రం కేటాయించింది. ఈ 4 టెర్మినల్ కోసం కావాల్సిందంతా విద్యుత్ను అక్కడి నుండి తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.
అయితే ఈ శంషాబాద్ విశాఖ హైస్పీడ్ కారిడార్ కోసం మరో విద్యుత్ ఉత్పాదక కేంద్రాన్ని ఏర్పాటు చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ప్రస్తుతానికి ఆ వివరాలేవి అధికారులు వెల్లడించలేదు. దీనిపై కూడా త్వరలోనే ఓ ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తుంది.